అపూర్వ ముత్యం. మాలవ దేశాన్ని ఏలే భూపసింహుడికి ఒకే ఒక్క కుమార్తె. ఆమె పేరు సురూప. సురూప అందాల భరిణె. ఆమెను వివాహమాడాలని ఎంతో మంది రాకుమారులు ఉవ్విళ్ళూరుతూ ఉండేవారు. కానీ అపురూప సౌందర్య రాశి అయిన తన కుమార్తెను అందచందాలతో పాటు శౌర్య సాహసాలు కూడా కలిగిన రాకుమారునికే ఇవ్వాలని భూపసింహుడు నిశ్చయించుకున్నాడు. ఈ పని నెరవేరటానికని రాజు ఒక ఆలోచన చేశాడు. అదేమిటంటే, భూపసింహుడు వద్ద ఒక అపూర్వమైన ముత్యం ఉన్నది. అది దాదాపు బాతుగ్రుడ్డంత ఉన్నది. ఈ ముత్యాన్ని పోలిన మరొక ముత్యాన్ని ఎవరైతే తీసుకురాగలుగుతారో వాళ్ళకి తన కుమార్తెని ఇద్దామని నిశ్చయానికి వచ్చాడు. అదే ప్రకారం ఆయన ఆ చుట్టుప్రక్కల రాజ్యాల్లో ప్రకటించాడు. ఎంతో మంది రాకుమారులు మేము తెస్తాం అంటూ బయలుదేరి వెళ్లారే కానీ వెళ్ళిన వాళ్ళల్లో ఒక్కరూ తిరిగి రాలేదు. చివరికి నర్మదుడనే రాకుమారుడు ఈ సాహస కార్యానికి పూనుకొని ముందుకొచ్చాడు. నర్మదుడు బయలుదేరిపోయి 10 క్రోసులు సాగి అలసట చేత ఒక చెట్టు కింద చతికిలబడ్డాడు. అలా ఒక్కసారి పైకి చూచేసరికి చెట్టు మీద 2 నీలకంఠ పక్షులు కనబడ్డాయి. అవి దుఃఖంలో ఉండటం కనిపెట్టి నర్మదుడు వాటి మంచి చెడులు అడిగే వరకు తమకు గల ఒక్కగానొక్క బిడ్డను ఉదయాన్నే ఒక వేటగాడు తీసుకుపోయాడని, అదే తమ దుఃఖానికి కారణమని చెబుతూ వాడిపోయిన దిక్కు కూడా ఆ పక్షులు ఆనవాలు చెప్పినాయి. వెంటనే నర్మదుడు పక్షులు చెప్పిన దిక్కుగా పోయి ఎలానో వేటగాని జాడ కనుక్కున్నాడు. బాబు నాయన, పత్యానికి కావాల్సి వచ్చింది. ఒక నీలకంఠ పక్షిని ఇచ్చి పుణ్యం కట్టుకో అంటూ బ్రతిమలాడేటప్పటికి వేటగానికి మనసు కరిగి ప్రొద్దుట పట్టిన నీలకంఠ పక్షిని తెచ్చి ఇచ్చాడు. నర్మదుడు వానికి 2 వరహాలు బహుమతి చేసి పక్షి దంపతులు ముద్దు బిడ్డను తెచ్చి అప్పగించేసరికి వాటి ఆనందానికి మెరవలేకపోయింది. ఆ పక్షులప్పుడు, ఓయ్ నర్మదా, నీవు చేసిన మేలు ఈ జన్మలో మరవలేము. మా వల్ల నీకు కావాల్సిన పని చెప్పు. ఈ విధంగా కొంచెమైనా నీ రుణం తీర్చుకోవటానికి ప్రయత్నిస్తాము అని అతన్ని వేడుకున్నాయి. అందుకు నర్మదుడు తను బయలుదేరిన పనిని గురించి వివరాలు చెప్పగా, నర్మదా, నీకు కావాల్సిన ముత్యం యొక్క పుట్టు పూర్వత్రాలు మాకు తెలుసు. త్యాగమూర్తివైన నీకు ఈ రహస్యం చెప్పటం వల్ల ప్రపంచానికి ఉపకారమే అవుతుంది. మేము తీరుస్తాం అనగానే నర్మదుడు శ్రద్ధగా కూర్చొని వాటి మాటలు ఆలకింపసాగాడు. ఓయ్ నర్మదా, పూర్వకాలమందు మానస సరోవరంలో విహరించే ఒక హంస సరస్సు గుట్టున గుడ్లు పెడుతూ ఉండేది. అవి ఎండలో ఎండి ఈ ముత్యాలుగా తయారయ్యేవి. ఆ గుడ్లలో ఒకటి జరాసంధుని దగ్గర ఉండేది. కాలక్రమేణా అతని ఖజానా భూపసింహునికి చిక్కింది. అందులో దొరికిన ఆ ముత్యమే ఇప్పుడు అతని వద్ద ఉన్నది. ఈ ముత్యానికి జత అయినది కిన్నెర రాజైన కుబేరుని వద్ద ఉండేది. వానిని కుబేరుడు సామంతుడైన విరూపసింహునికి బహుమతి చేశాడు. విరూపాక్షుడు ఇప్పుడు సింహాల ద్వీపాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఈ ముత్యం పుట్టుపూర్వత్రాలు ఎవడైతే చెప్పగలడో వానికి అర్ధరాజ్యంతో సహా ఆ ముత్యాన్ని తన కుమార్తెను ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మొత్తం ప్రపంచంలో ఇలాంటి ముత్యాలు ఈ 2 ఉన్నాయి. తర్వాత పరమశివుని ఆజ్ఞ వల్ల ఆ హంసల గ్రుడ్డు పెట్టడం మానివేశాయి. అందుచేత భూపసింహుని వద్దనున్న ముత్యానికి జతపడే ముత్యం సింహాల ద్వీపంలో తప్ప మరెక్కడా దొరకదు అని నీలకంఠ పక్షులు చెప్పాయి. నర్మదుడు ఆ నీలకంఠ పక్షులకి కృతజ్ఞత తెలిపి తిన్నగా సింహాల ద్వీపానికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను ఆకలి దప్పికలకు ఓరవలేకపోయాడు. కొంచెం దూరాన మండుటెండలో తెల్లగా ఏదో తలతలా మెరుస్తూ కనిపించే వరకు అది నీరు అయి ఉంటుందనుకొని ఎలానో ఆ స్థలం చేరుకున్నాడు. తీరా చూడగా అదొక పెద్ద మహాసర్పం. ఇంత సుందరమైన సర్పాన్ని చంపటానికి చేతులు రాక నర్మదుడు ఆలోచనతో అలానే నిల్చుని ఉండగా చుట్టులు చుట్టుకొని ఉన్న ఆ మహాసర్పం అతన్ని మానవ భాషలో పలకరించి కుశల ప్రశ్నలు అడిగి, నీకు నీళ్లు చూపిస్తాను, నాతో రా అంటూ ఒక చీకటి గుహకు తీసుకుపోయింది. ఆ గుహ దాటగానే చక్కటి తోట, పెద్ద భవనము కనిపించినాయి. అనేక మంది గంధర్వ కుమారులు అర్ఘపాద్యములు పట్టుకు వచ్చి నర్మదుడిని పూజించారు. నర్మదుడు సేద తీర్చుకొని అలా ఎదుట చూచేసరికి తన వెంట వచ్చిన మహాసర్పం కూడా ఒక గంధర్వునిగా మారిపోవటం గమనించి ఆశ్చర్యపడి అతని చరిత్ర చెప్పమని కోరాడు. అందుకు ఆ గంధర్వుడు, శాపవశాన నేను ఈ సర్పరూపం ధరించవలసి వచ్చింది. నీ దర్శనం వల్ల నాకు శాప విముక్తి అవుతుందని మా గురువు గారు చెప్పారు. అందుకనే ఇప్పటి వరకు నీకోసమే కాచుకుని ఉన్నాను అని చెప్పగా ఇది విని నర్మదుడు చాలా సంతోషించాడు. తమ రాకుమారునికి శాప విముక్తి కలిగినందుకు ఆ రోజున గంధర్వ నగరమంతా ఎంతో సందడిగా ఉన్నది. మర్నాడు నర్మదుడు వారికి నమస్కరించి సెలవు తీసుకుందామనగా వారు ఎంతగానో ఉచిత మర్యాదలతో అతనిని కొన్ని యోజనాల దూరం వరకు సాగరంపారు. అంతేకాదు, ఎప్పుడు నర్మదుడు నడక సాగించడం కష్టం అనుకుంటే అప్పుడు తమను తలుచుకుంటే ఒక రెక్కల గుర్రం ప్రత్యక్షమయ్యేటట్టు వరం ఇచ్చారు.
నర్మదుడు మళ్ళీ బయలుదేరిపోతూ ఉండగా దారిలో దిగులుగా కూర్చుని ఉన్న ఒక కిన్నెర కుమారుడు కనిపించి ఇలా చెప్పసాగాడు. సింహాల దేశపు రాజకుమార్తె యొక్క అపురూప సౌందర్యాన్ని గురించి విని పెళ్లాడాలని నిశ్చయించుకున్నాను. కానీ ఆ రాజు తన ఖజానాలోంచి బాతుగుడ్డంత ముత్యం తెప్పించి దీని పుట్టు పూర్వత్రాలు చెప్పుకోగలిగిన వానికే నా కుమార్తెనిస్తా అని చెప్పాడు. అందుచేత ఏమీ చేయటానికి పాలుపోక ఇక్కడిలా కూర్చున్నాను అని చెప్పగా నర్మదుడు ఆ కిన్నెర కుమారునికి ధైర్యం చెప్పి తన వెంట రమ్మన్నాడు. ముందున్నది రాక్షసుల దేశం గనుక తగిన జాగ్రత్తల్లో ఉండాలని నర్మదుడు గంధర్వులను తలుచుకున్నాడు. వెంటనే ఒక రెక్కల గుర్రం వాళ్ళ ఎదుట ప్రత్యక్షమైంది. ఇక భయమేముంది అనుకొని వారిద్దరూ ఆ గుర్రం మీద ఆకాశ మార్గాన్ని ఎగిరి అనేక చిత్రాలు చూచుకుంటూ పోయి ఒక పెద్ద అడవిలో దిగారు. దిగి గుర్రాన్ని ఒక చోట కట్టివేసి ఫలాలు ఏమైనా దొరుకుతాయేమోనని తిందామని చెట్లు కిందకు పోయారు. ఇంతలో ఒక రాక్షస గుంపు వచ్చి వారిని పట్టుకొని భలే భలే ఇన్నాళ్లకు మన రాజుకు మళ్ళీ నరమాంసం దొరికింది అంటూ సంతోషంతో తీసుకుపోయారు. ఈ వార్త తెలిసి ఆ రాక్షసరాజు వీరిని జాగ్రత్తగా ఉంచండి, ఎల్లుండి ఆరగిస్తాను అనగానే భటులు వారిని ఖైదీ చేసి ఉంచారు. నర్మదుడు తను పట్టుబడినందుకు విచారించలేదు. కానీ నిష్కారణంగా కిన్నెర కుమారునికి తన మూలాన ప్రాణాపాయం కలిగిందే అని చాలా దుఃఖించాడు. అయితే వీళ్ళిద్దరిని చూసినప్పటి నుంచి వృద్ధుడైన కాపలావానికి వారిని గురించి ఒక మంచి భావం ఏర్పడి అందరూ నిద్రించగా చూచి వాళ్ళ చరిత్ర అడిగి తెలుసుకున్నాడు. నర్మదుడు ఉన్నది ఉన్నట్టు చెప్పగానే వాడి మనసు కరిగిపోయి వెంటనే వారిని విడిచిపెట్టి పోయిరండి బాబు, మీకు జయమవుతుంది అంటూ దీవించాడు. అపరిమితమైన సంతోషంతో వారు తమ రెక్కల గుర్రాన్ని ఎక్కి మళ్ళీ ప్రయాణం సాగించి ఒక పట్నం కనపడే వరకు అక్కడ దిగారు. వారు దిగటంతోనే కొంతమంది భట్లు వారిని బంధించి ఆ దేశ ఆచార ప్రకారం రాజు ఎదుట నిలబెట్టారు. తీరా చూడగా ఇది వారు వెళ్దామనుకుంటున్న సింహాల ద్వీపమే అని తేలింది. రాజు 2 మాటల్లో వారి సంగతి సందర్భాలు తెలుసుకొని రాచ మర్యాదలతో వారిని సత్కరించాడు. కొంచెం స్థిమిత పడగానే నర్మదుడు తాను నీలకంఠ పక్షుల వల్ల విన్న వృత్తాంతమంతా పూస గురిచినట్లు చెప్పేసరికి కిన్నెర కుమారుడు ఆశ్చర్యభరితుడైనాడు. రాజు సంతోషం పట్టలేక స్వయంగా దిగివచ్చి నర్మదుణ్ణి చేయి పట్టుకు తీసుకువెళ్లి సింహాసనం మీద తన పక్కనే కూర్చోబెట్టుకొని తన శపథాన్ని వెల్లడించాడు. ఇందుకు నర్మదుడు, మహారాజా, నీ మాటలకు నాకు ఆనందమైంది. అయితే ఈ కిన్నెర కుమారుని కోరిక తీర్చాలని నేను మనసులో నిశ్చయించుకొని ఉన్నాను. కనుక అపురూపమైన ఈ ముత్యం నాకు చాలు. అందాల భరణి అయిన నీ కుమార్తె అనే ఆని ముత్యాన్ని ఈ నా స్నేహితునికి ఇచ్చినట్లయితే చాలా సంతోషిస్తాను అని చెప్పగానే నర్మదుని హుందాకు ఉపకార బుద్ధికి మెచ్చుకొని సింహాల రాజు తన కుమార్తెను ఆ కిన్నెర కుమారునికి ఇచ్చి వివాహం చేశాడు. తర్వాత నర్మదుని కోరిక ప్రకారం తన వద్దనున్న ఆ ముత్యాన్ని ఆప్యాయంతో అతనికిచ్చి సాగనంపాడు. ఈ విధంగా అనేకమైన శ్రమదమాదులు ఓర్చి అపురూపమైన ముత్యాన్ని సంపాదించడమే కాక కిన్నెర కుమారునికి తను అనుకోకుండా చేయగలిగిన సహాయానికి నర్మదుడు ఎంతో సంతోషించి అతనిని అచ్చట్నే వదిలి తను తిరిగి మాలవ దేశాన్ని చేరుకున్నాడు. ఇన్నాళ్లకు తన ముద్దుల కుమార్తెకు తగిన వరుడు లభించినందుకు భూపసింహుడు కూడా ఎంతో ఉప్పొంగిపోయాడు. ఆ వెంటనే ఒక సుముహూర్తాన ఆకాశమంత పందిరి కింద భూదేవంత అరుగు వేసి వారిద్దరికి అతి వైభవంగా వివాహం చేశాడు. దంపతులిద్దరూ చిలకా గోరింకల్లాగా హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.